Hello guys, welcome to my channel Journey of Life. Today topic బెంగళూరు. బెంగళూరు అనగానే మనకు మొదటి గుర్తుకొచ్చేది క్లైమేట్ అండ్ మాల్స్. క్లైమేట్ ఎంత కూల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుందో అదేవిధంగా బెంగళూరులో ఉన్న మాల్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా యాంబియన్స్తో ఉంటాయండి. సో ఈ వీకెండ్ మేము బెంగళూరులో ఉన్న ఫోరం మాల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాము. అండ్ వీ స్టార్టెడ్ ఎట్ 3 PM, బట్ అప్పటికే చాలా ట్రాఫిక్ ఉందండి. ఆ ట్రాఫిక్ని ఏదో విధంగా కష్టపడి క్రాస్ చేసుకొని ఫోరం మాల్కి అయితే వచ్చేసాం. సో లోకి వెళ్ళగానే బెంగళూరు మాల్స్కి కామన్గా ఉండే అందమైన షాపింగ్ స్టాల్స్, షాపింగ్ స్ట్రీట్స్, అలాగే మెరిసే లైట్స్ తోటి ఈ ఈవినింగ్ అనేది నాకు ఎంతో ఎనర్జెటిక్ వైబ్స్ని అయితే ఇచ్చింది. అలాగే యాంబియన్స్ చాలా బాగున్నాయండి. మాల్స్ అనగానే ప్రతి ఒక్కరు మైండ్లో గుర్తుకొచ్చేది ప్లే జోన్ ఏరియా. సో చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఏ ఏజ్ డిఫరెన్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసే ఏరియా ప్లే జోన్. సో ఫస్ట్ మేము ప్లే జోన్ ఏరియాకి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా గేమ్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఉన్నాయి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మంచిగా టైం అనేది స్పెండ్ చేసుకోవచ్చు. ప్లే జోన్ ఏరియా తర్వాత ప్రతి ఒక్కరి మైండ్లో రన్ అయ్యేది ఫుడ్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ని టేస్ట్ చేయడానికి ఫుడ్ కోర్ట్కి అయితే మేము వచ్చేసాం. ఇక్కడ లోటస్ కునాఫా అండ్ పిస్తా కునాఫా ఫ్లేవర్స్ అనేది ట్రై చేసి నందిని ఐస్ క్రీమ్స్ తోటి ఎండ్ చేసాము. సో ఫుడ్ తినిన వెంటనే నా ఫేవరెట్ ప్లేస్ అయిన బుక్ స్టోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ అండ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ 50% ఆఫర్ ఆల్సో. సో ఐ ఆల్మోస్ట్ బై 3 to 4 బుక్స్. మాల్కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈ మాల్ కూడా ఒక అందమైన ప్రత్యేకత ఉన్నదండి. అదేంటో కాదు, ఈ అందమైన ఫ్లవర్ అంబిషన్. సో ఈ ఫ్లవర్ నుంచి వచ్చిన లైవ్ మ్యూజిక్ అనేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైబ్స్ అనేది అయితే ఇస్తుంది మాల్లో మెంబర్స్కి. దాని పక్కనే ఈ సర్కిల్ అంబిషన్స్తో ఇంకొంచెం మాల్కి అందాన్ని అనేది అయితే చేకూర్చింది. ఈ మాల్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మెట్రో స్టేషన్ అనేది పక్కన ఉండడమే. సో ట్రావెల్ అనేది ఈజీగా ఉంటుంది. చివరిగా సన్సెట్లోని మెట్రో ట్రైన్ చూస్తూ ఉండడం నాకు చాలా సంతోషాన్ని అయితే ఇచ్చింది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు వెయిట్, మీరు కూడా ఈ మాల్లో ఒక్కసారి ఎక్స్ప్లోర్ అనేది చేయండి. అలాగే మీ ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకోండి ఫ్రెండ్స్.